ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరంలో ఇద్దరు దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 18వ అధ్యాయం 39వ వచనం. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసి ఉన్నావు, ధరింపజేసి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్కులు ఎంత నమ్మదగిన వాక్కులు. యేసు రక్తంతో కడగబడిన మనము ఆయన వాక్యం దగ్గరకు వచ్చి ఆయన పాదాల చెంత కూర్చొని మన సమస్య చెప్పుకున్నప్పుడు, మన పరిస్థితి ఆయన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చే వాగ్దానము, ఆయన ఇచ్చే సహాయం ఎటువంటిది చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఈ మాటలు రాసింది దావీదు. దావీదు ఎవరంటే రాజు అయిన దావీదుకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. మనం అనుకుంటాం రాజులకు చాలా విలాసంగా ఉంటుందని, కానీ దావీదుకు చాలా కష్టాలు ఉన్నాయి. చెప్పాలంటే అవి చాలా చిన్నవి కావు, చాలా వర్ణించే శక్యం కానీ. ఎందుకంటే చిన్నతనంలోనే అడవిలో ఉన్నాడు. మన చిన్నపిల్లల్ని ఎవరిని అడవికి తోలియం, యవనస్తులను తోలిస్తాం, పెద్దోళ్ళని తోలిస్తాం. అడవిలో సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది అంటే క్రూర మృగాల మధ్యన. ఇక పాములు ఎన్ని వచ్చినాయో, ఇంకా మిగతా జంతువులు ఎన్ని వచ్చినాయో చెప్పబడలేదు. అక్కడ ప్రమాదం ఉంది, ఆ ప్రమాదంలో ఉన్నాడు. అయితే ఆయన ఏం చేసినాడు? యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసి, సింహంతో పొట్లాడడానికి, సింహమును ఒడగొట్టడానికి, ఎలుగుబంటిని ఒడగొట్టడానికి బలము ధరింపజేసింది ఎవరు? బాలునికి ఈ దేవుడే. నీ నా జీవితంలో కూడా అపవాది అయిన శత్రు సాతానును అడు గర్జించి సింహం వల్ల నీ మీదకి నా మీదకి వచ్చినప్పుడు వాడిని తరిమి కొట్టడానికి, బలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కలువరిలో వాని తలని చితకద్రొక్కి మనకు సంపూర్ణ విజయం ఇచ్చినాడు యేసయ్య. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకొని విశ్వాసంలో స్థిరులమై జీవించాలని దేవుని యొక్క కోరిక. రెండవ మాట ఏమంటున్నాడు? నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. నిజంగా చూస్తే దావీదు జీవితంలో ఆయన మీదకి ఎవరు లేచినారు అంటే గొలియాదు లేచినారు. దావీదు ఒక్కని మీదకే కాదు, ఇశ్రాయేలు మీదకి అంతటికి మీదకి గొలియాదు 40 దినాలు యుద్ధమునకు ప్రేరేపించుకుంటూ వచ్చినాడు, 40 దినాలు అగపరుచుకుంటూ వచ్చినాడు. అంటే దావీదు మీద హెచ్చించుకుంటూ వచ్చినాడు. అక్కడ ఏమంటున్నాడు? నా మీదికి లేచిన వారిని. చూడండి ఎట్లా లేచినాడు. అరే నేను కుక్కనారా అని ఇట్లా అన్నాడు దావీదును. కర్ర తీసుకొని వస్తున్నావు, నేను ఈ దినం నిన్ను నలిచేస్తా, నిన్ను చంపేస్తా అని ఇట్లా ప్రగల్భాలు పలికిన గొలియాదు ఉన్నాడు. గొలియాదు హెచ్చించుకున్నాడు. ఎందుకంటే బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినాడు, అన్ని రకాల ఎక్సర్సైజులు కలిగి ఉన్నాడు, బాడీ ఫిట్నెస్ కలిగి ఉన్నాడు. కానీ బాలుడు అయిన దావీదు చాలా చూస్తాను చిన్నగా ఉన్నప్పుడు శత్రువు విరవైనాడు. అయితే ఈ దేవుని యొక్క కార్యమును దావీదు ఎరిగినాడు. ఏమని? నా శత్రువు నా మీదికి లేచిన వారిని అంటే నా క్రింద అణిచివేసితివి. అంటే శత్రువుగా ఉన్న గొలియాదుతో హెచ్చించుకొని ఆయన మీదకి లేచినాడు. అయితే దేవుడు ఏం చేసినాడు? గొలియాదును కింద పడగొట్టినాడు. నా కింద అణిచివేసితివి, నా కింద అణిచివేసితివి అంటే దావీదు పాదముల కింద గొలియాదు తల ఉండేటట్టు చేసినాడు. ఎంత భీకరమైన కార్యములు మన దేవుడు చేయగలడు. మనం రక్షింపబడ్డాము, కానీ అనేక సార్లు ఆయన శక్తిని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావాన్ని ఎరగక ఇంకా సొంత పనులలోనే, సొంత తలంపులతోనే మనకు తోసింది, మనకు తెలిసింది, మనకు నచ్చింది చేసుకుంటూ పోతున్నాం. దేవునికి నచ్చింది, దేవుడు చెప్పేది, ఆయన వాక్కు ఎట్లాంటిదంటే నిర్మలము అని రాయబడ్డది. కానీ చూస్తే ఎట్లా 30వ వచనంలో ఉంది, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఆయన నిర్మలమైన వాక్కు, చంచలత్వం లేదు, ఆయన స్థిరమైన మాట ఇచ్చినాడు. ప్రియమైన వాళ్ళు, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమంట? యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేస్తూ నా మీదికి లేచిన వారిని నా కింద అణిచివేస్తూ. దావీదుకే కాదు, నీకు నాకు కూడా ఉన్న ఈ దేవుని నిరంతరం మనం ప్రార్థన చేసి ఆయన పాదాల చెంతుండే ఆయన వలన మేలు, సహాయము, గొప్ప కార్యాలు జరిగిద్దాం. దేవుడి మాట దించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువు నామములో వందనాలు. సర్వశక్తి గల దేవుడు, అద్భుతంలో ఆశ్చర్యకార్యం చేయవాడు, నీ వాక్కు నిర్మలము, నీ కార్యం భీకరము. అందరి బట్టి స్తుతిస్తున్నాం. మమ్మల్ని కూడా నీ యొక్క గొప్ప శక్తితో ఉద్ధరింపజేస్తున్న నీ ప్రేమకై స్తోత్రం.
మా జీవితాంతం నిన్ను ఓడించుట కృపనీయమని ఆత్మ నడిపింపు దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.